ప్రముఖులంతా కూడాను పుష్పాంజలులు సమర్పిస్తూ ఉన్నారు. వారిని స్మృతి చేసుకుంటూ వారిని దివ్య పదంలోకి తీసుకుంటూ సినీ రంగానికి చెందినటువంటి వివిధ పెద్దలందరూ కూడాను ఇక్కడికి రావటం చాలా సంతోషదాయకం. అందరూ కూడా ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే దీక్షలో ఉన్నటువంటి మాన్యశ్రీ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, ఇతర మంత్రివర్గ సభ్యులు, సినీ రంగ ప్రముఖులు, పుర ప్రముఖులు, వ్యాపార వాణిజ్య రంగాల్లో విశేషమైనటువంటి రీతిలో కీర్తిని ఆర్జించినటువంటి పెద్దలు కూడా తరలివచ్చి తెలుగునాట ఉన్నటువంటి ఒకే ఒక్క సౌజన్య సింధువుగా భావించేటువంటి వ్యక్తి శ్రీ రామోజీరావు గారు. అక్షర శిఖరంగా మనం భావిస్తాం. వారి యొక్క దివ్య స్మృతికి పుష్పాంజలులు సమర్పిస్తూ ఉన్నారు. శ్రద్ధతోటి చేసేటువంటి ఒక క్రతువుగా అందరూ కూడాను ఇందులో భాగస్వాములు తీసుకున్నారు. సంస్మరణ సభని పురస్కరించుకుని ఇచ్చేసిన పెద్దలు, పాత్రికేయ మిత్రులు, అతిథులు, సినీ ప్రముఖులు అందరూ పుష్పాంజలి ఘటిస్తున్న క్షణం. వెంటనే మనమందరం కలిసి లేచి నిలబడి ఒక 2 నిమిషాలు మౌనాన్ని పాటించబోతున్నాము మరికొద్ది క్షణాల్లో. అందరినీ దయచేసి లేచి నిలబడవలసిందిగా మనవి చేస్తున్నాం. 1 minute సైలెన్స్ మెయింటైన్ చేయడం జరుగుతుంది. పెద్దలు గౌరవనీయులు శ్రీ రామోజీరావు గారి సంస్మరణ సభలో 1 minute సైలెన్స్ మెయింటైన్ చేయవలసిందిగా అందరినీ మనవి చేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.
అందరినీ ఆసీనులు కావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఈ సందర్భంగా ఇప్పుడు మనం ఒక ఆడియో విజువల్ చూడబోతున్నాము. పెద్దలు రామోజీరావు గారు ఏ స్థాయి నుంచి ఎక్కడికి ఎదిగారు, ఎంతగా ప్రభుత్వాన్ని, ప్రజలని, రాష్ట్రాన్ని, దేశాన్ని సపోర్ట్ చేస్తూ ముందుకు తీసుకెళ్లారు అనేది ఓ ప్రతీకగా. లెట్స్ హావ్ ద ఏవీ ప్లీజ్. రామోజీరావు ఈ పేరు తెలియని ఊరు తెలుగునాట లేదంటే అతిశయోక్తి కాదు. అంతగా మన జనజీవితాలతో పెనవేసుకుపోయిన అక్షర సైనికుడు ఆయన. భారతీయ పత్రికా రంగంలో అనితర సాధ్యమైన ప్రయోగాలు చేసిన శిఖర సమానుడు. ప్రపంచంలోనే అతిపెద్ద ఫిల్మ్ స్టూడియోను నిర్మించిన మహాస్వాప్నికుడు. ప్రజాస్వామ్యం పరీక్షా సమయాలను ఎదుర్కొన్న ప్రతిసారి కలం పట్టి కదం తొక్కి దుర్మార్గాలను దునుమాడిన దీక్షాదక్షుడు. 1936లో జన్మించి 2024లో తమ 88వ ఏట మహాప్రస్థానం చేసే వరకు పనిలోనే విశ్రాంతి పొందిన ఈ నిర్విరామ శ్రామికుడికి ప్రజా ప్రయోజనం తప్ప మరేది ముఖ్యం కాదని చెప్పవచ్చు. ఈ ఒక్క లక్ష్యం, లక్షణమే ఆయన